ఈవీఎంలపై రోజు రోజుకు ప్రజల్లో అనుమానాలు ఎక్కువవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 49 లక్షల ఓట్లు అధికంగా పోలింగ్ రోజు నమోదైన ఓట్ల కంటే లెక్కింపు రోజు అధికంగా ఉన్నాయని ఓట్ ఫర్ డెమోక్రసీ సంస్థ చెబుతుంది. అంటే 12.5% ఓట్లు ఎక్కువగా లెక్కించారని ఓట్ ఫర్ డెమోక్రసీ సంస్థ చెబుతుంది. ఏడీఆర్ అనే సంస్థ కూడా దేశం మొత్తం మీద ఓట్ల తేడా ఉన్నది అని సుప్రీంకోర్టులో కేసు ఫైల్ చేయడం జరిగింది. రాష్ట్రంలోని ప్రముఖులు పరకాల ప్రభాకర్ గారు, ఉండవల్లి గారు, మరికొంతమంది మేధావులు కూడా ఈ ఈవీఎంల్లో తేడా జరగచ్చు, ఈవీఎంల్లో ఏదో జరిగింది, ఓట్ ఫర్ డెమోక్రసీ సంస్థపై చంద్రబాబు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఎందుకు ఖండించట్లేదు అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ తప్పు జరగకుంటే ఓట్ ఫర్ డెమోక్రసీ సంస్థపై కేసు వేయచ్చు, కానీ ఎందుకు కేసు వేయలేదు? అనుమానాలు రోజు రోజుకు ప్రజల్లో ఎక్కువ అవుతున్నాయి.